ప్రభుత్వం ఉన్నప్పుడు తాను 40 లేఖలు రాసినా ఒక్కదానికి కూడా సమాధానం రాలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రం సహకారం కోరడం లేదన్నారు. నేను టీఆర్ఎస్ మంత్రి ఉన్నప్పుడు 40 ఉత్తరాలు రాసిన. ఏ ఉత్తరాన్ని కూడా ఒకరు జవాబు చెప్పిన పాపాను పోలే. వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని 49% ఉందని అప్పుడు వాళ్ళకి తెలియలేదు. ఏ ఒక్కరోజు కూడా కేంద్ర ప్రభుత్వము ప్రమేయం తీసుకోలేదు. ఒక ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ విషయంలో కావచ్చు, ఒక సిఎస్ఆర్ విషయంలో కావచ్చు, ఒక డిఎంఎఫ్ విషయంలో కావచ్చు, ఒక నిర్ణయం విషయంలో కావచ్చు, ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం లేదు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సింగరేణి ఆ రకంగా తయారు చేసి పెట్టారు. 49% కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించడము, కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉండడము, కేంద్ర ప్రభుత్వం నిర్ణయంలో భాగస్వాములు చేయడము గతంలో కాంగ్రెస్ పార్టీ చేయలేదు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేయలేదు, ఇప్పుడు వీళ్ళు కూడా చేయడం లేదు. కానీ ఈరోజు వాళ్ళ అవసరం వచ్చింది కాబట్టి నాకు ఉత్తరం రాసి ఈయన కూడా కుమ్మక్కయిందా, ఈయన కూడా భాగస్వామ్యం ఉందా అని తొండాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు గత యూపీఏ ప్రభుత్వం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని, వారి హయాంలోనే బొగ్గు గనుల మంత్రి జైలుకెళ్లారు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక కోల్ సెక్టార్లో అవినీతి అక్రమాలకు తావు లేకుండా కీలక సంస్కరణలు తెచ్చామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో కోల్ అంటే స్కామ్స్, అవినీతి, కుంభకోణాలు, అసమర్థత, అనిశ్చితకు కేర్ ఆఫ్ గా ఉండేది. టైంలో కోల్ మినిస్టర్ జైలుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. కాగ్ నివేదిక ఇచ్చింది 1,89,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మరి కోల్ సెక్టార్ను పూర్తిగా రివాంప్ చేయడం జరిగింది. ఒక సిస్టమ్ ఎవాల్యుయేషన్, ఒక మెకానిజం ఎవాల్యుయేషన్, పొరపాట్లు జరగకుండా, అక్రమాలు జరగకుండా, అవినీతి జరగకుండా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఈ యొక్క కోల్ సెక్టార్ను టోటల్గా రివాంప్ చేయడం జరిగింది. మరి ఏ రకంగా ఉన్నటువంటి కోల్ ఈరోజు లాస్ట్ 12 years ఒక్క అక్రమం జరగకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఈరోజు అద్భుతంగా కోల్ సెక్టారు పనిచేస్తా ఉందని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ధైర్యంగా చెప్పొచ్చు, 12 సంవత్సరాలుగా